అసలు నీ దగ్గర ఏవేవి ఉన్నాయో అన్ని ఇచ్చేసేయ్. నా దగ్గర టేపు మాత్రమే ఉంది, దాన్ని కూడా నేను ఇప్పుడు బయటికి తీశాను. అరే కెప్టెన్, అరే నా మొహం కనిపించకుండా పోయింది. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. బన్నీ క్యాచ్. గుడ్ బాయ్. ఈ బ్యాగ్ ఎంత వెయిట్ గా ఉంది, కాసేపు నేను దీని మీద కూర్చుంటాను. అరే ఇదేంటి? కన్నా సార్, ఈ ట్రిప్ కి మీరు చాలా ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ. ఓయ్ గురు, కలర రాజకుమారుడు వస్తాడు తెల్ల గుర్రం పైన. ట్రిప్ టికెట్ మనకు బ్యాంక్ కదా ఇచ్చింది. నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ, అర్థమైందా? ఒకవేళ మనం ఆ షిప్ లో వచ్చుంటే కన్నసారికి డబ్బులు మిగులుతాయి అనుకుంటాను. నువ్వు ఏ షిప్ గురించి చెప్తున్నావు? అదే ఫ్రెండ్షిప్. నేను ఊరికే కామెడీ చేశాను. ఇలా కామెడీ చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి కామెడీలకి మీరు నవ్వాలి. అందరూ పర హుషార్, కెప్టెన్ జారిపాడు. ఏంటి కెప్టెన్ జారి పడ్డాడా? మరైతే షిప్ ఎవరు నడుపుతున్నారు? ఏ కెప్టెన్ నేనే. నా పేరే కెప్టెన్ జారిపాడు. నాకన్నా ముందుగా మా నాన్నగారే షిప్ నడిపేవారు. కెప్టెన్ తడికి పడు. పేరు చాలా బాగుంది. కెప్టెన్ సముద్రంలో దూకాడు. అది పేరు కాదు, కెప్టెన్ నిజంగానే పడిపోయాడు. అప్పటి నుండి ఈ షిప్ ని నేనే నడుపుతున్నాను. ఓ నో, క్రాష్ అవుతుంది, చూసుకో. మ్యాంగో. అయ్య బాబాయ్, ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే నోట్లో పాలు టీ పొడి వేసుకునేవాడిని. కనీసం టీ అయినా తయారై ఉండేది. ఎనీ డౌట్స్? సోదరులారా, అందరూ తయారుగా ఉండండి. అలాగే కెప్టెన్. చాలా రోజులుగా మనం దోపిడీ చేయలేదు. కిందసారి నన్ను నేనే దోచుకున్నాను. అంటే ఈ జోబులో నుంచి పైసలు తీసి ఈ జోబులో వేసుకున్నాను. అర్థమైందా? అవును, వీణెవరయ్యా దొంగగా మార్చింది? వీడికంటే నా కొడుకు ఎంతో మేలు. నా పర్సులో నుండి వాడి ఖర్చులకి డబ్బు తీసుకుంటాడు. ఆ తర్వాత వాడు ఏం చెప్తాడంటే, నాన్న నేనేమీ మీ పర్సులో డబ్బు తీసుకోలేదు అని. సోదరులారా, బయలుదేరండి, షిప్ని దోచుకుందాం. బన్నీ, ఇదిగో వస్తున్నాను హనీ. గట్టిగా లాగో. దోపిడీ త్వరలారా, అటాక్! వెళ్ళిపో. ఇక నేను నీతో అస్సలు మాట్లాడు తమ్ముడు. ఎందుకో? డబ్బులంతా కన్నసారి పే చేశారు కదా, మరి ఎందుకని నేను దాన్ని పే చేయాలి? నువ్వే కదా చెప్పావు పేరెట్టు పేరెట్టు అని. వీళ్ళందరూ సముద్రపు దొంగలు హనీ. దొంగలు పారిపోండి, పారిపోండి, పారిపోండి.
వద్దు పారిపోండి. ఈ రోజు బంగారంతోనే నీకు అభిషేకం చేయిస్తాను. వీటిని పావులు వేసుకుంటే చూడడానికి బాగుండదు. నీకు అర్థమైందా? కర్రా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ దగ్గర ఒక కర్ర ఉంది కదా, దాంతో పాటు ఒక ఆవు కూడా ఫ్రీగా ఉంటుంది. పెద్దగా ఆలోచించుకో, పద దొంగతనానికి బయలుదేరు. ఏదో పిల్లలు కొద్దిగా నాతో ఎప్పుడో ఆడుకుంటారు. ప్లీజ్ నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఓయ్ గురు, అటు ఇటు తిరగకుండా నేను ఒకే తావులో ఇరుక్కున్నా. నన్ను దోచేసుకుంటారు. నేను నాశనం అయిపోయాను. చూడు, నీ దగ్గర ఏమున్నాయో అన్నీ నాకు ఇచ్చేసాయి. జెంట్స్ టికెట్స్ అన్ని అయిపోయాయి, అందుకనే లేడీ కోటాలో నేను వచ్చాను. నేనేదో చంద్రముఖి అయి ఉంటుంది అనుకున్నా, నువ్వేంట్రా చంద్రకాంతలా వచ్చావు? ఈ పెట్టెలో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అసలు నా భయం ఏంటంటే దీన్ని ఆ పైరేట్స్ దోచుకుపోతారేమో అని. భయపడకండి కెప్టెన్, మేము ఉన్నంత వరకు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర లాకర్ ఉంది కదా, మనం కంట్రోల్ రూమ్ లో దాక్కున్నది ఖచ్చితంగా ఎవరికి తెలియదులేండి. అసలు నీ దగ్గర ఏవేవి ఉన్నాయో అన్ని ఇచ్చేసాయి. నా దగ్గర టేపు మాత్రమే ఉంది, దాన్ని కూడా నేను ఇప్పుడు బయటికి తీశాను. అరే కెప్టెన్, అరే నా మొహం కనిపించకుండా పోయింది. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. బన్నీ క్యాచ్. జోర్దార్. ఒకే ఒకటి తీసుకుంటాను. ఇంకా ఏంటి? సరే, దీన్ని తినాల్సిందే. అమ్మయ్య, కడుపులో ఏదో ఒకటి పడింది. ఆకలితో విలవెల్లాడిపోతున్నాను. పేపర్లో పన్నీర్ అని రాసున్నా కూడా దాన్ని తినేసేవాన్నేమో. మీరు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టుకోలేరు. సారీ, క్షమించండి. తీసుకోండి. నో టాటూ. ఇదిగో మీరే ఉంచుకోండి, మీ టాటుతో నాకు పని లేదు. కసానా ఏంటో చూద్దామా? పరిగెడుతున్నప్పుడు లాకర్ ని నేను అటు ఇటు మార్చేశాను. నిజమైన నిధి పెట్టి ఎక్కడుందో చెప్పు. ఓయ్ గురు, కోడితో చెప్పాను నాకు నువ్వు ఇచ్చేసాయి ఈ గుడ్డు. తర్వాత కోడి చెప్పింది పక్ బుర్ర. ఓహో, మళ్ళీ ఎక్సైజ్ చేయడం మొదలయ్యింది. ఓ, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు? మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆర్మీ ఆ లాకర్ ని మాకు ఇచ్చేసాయి. కృతజ్ఞతలు మిత్రులారా. ఓయ్ బనీ పడగా. మర్యాదగా పెట్టినే మాకిచ్చేసాయి. ఇదే కావాలా? తీసుకోండి. ఇదిగో, తీసుకోండి తీసుకోండి. ఇదిగో పట్టుకుంటాను కదా, ఇదిగో వేస్తున్నాను.
చూడు మా నుంచి నిన్ను అసలు ఎవడూ కాపాడలేడు. ఇక మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఏయ్, రండి, ధైర్యం ఉంటే రండి. మీరు నిజంగానే పిరికి వాళ్ళు. మిమ్మల్ని నేను కొట్టి చేపలకి ఎరగా వేస్తాను. అరే రే, లేదు లేదు, నేను చేపలకి వేయను. తగ్గ ట్విస్ట్ చేసి చెప్పేశాను, సారీ. చివరి పైరెట్ని కూడా పట్టేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మీ కారణంగా ఇక్కడ ఏ దొంగతనం జరగలేదు. అందువల్ల ఈ రోజు మీ అందరికీ ఫ్రీ ట్రావెల్ దొరుకుతుంది. ఓయ్ గురు, ఇక్కడ చలిలో మేము అందరం ఉడికిపోతున్నాం. అని బని జోర్దార్ పొప్పటి కోసం. ఒరే,